హలో ట్రేడర్స్, 29th అక్టోబర్. సో మన లెవెల్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ 9:50, 9:18, 9:20 లోపల మీకు లెవెల్స్ ట్రేడింగ్ టెలిగ్రామ్ ఛానల్లో పంపించాను. సో ఈరోజు కొంచెం మార్కెట్ సైడ్ వేస్ కొంచెం ఎక్కువైంది. స్టార్టింగ్ బాగానే ఉంది, బట్ సైడ్ వేస్లో కొంచెం ఎక్కువ ఇది అయింది. సో ఒకసారి లెవెల్స్ని అబ్జర్వ్ చేస్తే మనము ట్రేడ్స్ని ఎలా తీసుకున్నాం, ఎలా ఫాలో అయినాం అని చూస్తే, సో ఇది 3 minutes టైం ఫ్రేమ్. ఈరోజు డేట్ 29th అక్టోబర్. సో ఈరోజు డేట్స్ చూస్తే మనం ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి ఏం చేయాలంటే, నేను ఇచ్చిన ఈ లెవెల్స్లో మళ్ళీ ఒక 50% లెవెల్స్ని డ్రా చేసుకోవద్దండి. ఇలా బాక్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదొక బాక్స్ ఇలా తీసుకున్నాం. సో మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళకి, కొత్తగా చూస్తున్న వీడియో చూస్తున్న వాళ్ళకి, ఈ లెవెల్స్ అనేది ఫ్యూచర్ లెవెల్స్ అండి. ఇదేదో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కాదు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ టైప్లోనే ఉంటాయి. బట్ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిన మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని చూసి డ్రా చేసుకుంటే దాన్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అంటాం. నేను ముందు జరిగిపోయిన మార్కెట్తో నాకు సంబంధం లేదు. నాకు మార్కెట్ ఓపెన్ అయిన ఫస్ట్ 3 minutes క్యాండిల్కే కన్ఫర్మేషన్ చేసుకుని నేను ఫ్యూచర్ లెవెల్స్ని డ్రా చేస్తాను. ఆ ఫ్యూచర్ లెవెల్స్తో ట్రేడ్ చేస్తుంటాను. ఆ ఫ్యూచర్ లెవెల్స్ ఎక్సలెంట్గా వర్క్ అవుతాయి. ప్రతిరోజు వీడియో పెడుతున్నాను, కావాలంటే లెవెల్స్ చూడండి ఎలా అనేది. మీరు ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మార్నింగ్ 9:15 కల్లా, 9:15, 9:20 కల్లా మీకు లెవెల్స్ వస్తాయి. ఆ లెవెల్స్ డ్రా చేసుకునే లెవెల్స్తో అబ్జర్వ్ చేయండి. ఒక 15 days, 1 month అబ్జర్వ్ చేయండి. సో ఇమీడియట్లీ ట్రేడ్ తీసుకోవద్దండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, అవి మీకు హెల్ప్ అవుతున్నాయా లేదా అని చూడండి. చాలా బ్యూటిఫుల్గా హెల్ప్ అవుతాయి. ఒకసారి చూడండి, చెక్ చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ ట్రేడ్స్లోకి వెళ్తే మనము ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ వేసింది. సో రెడ్ క్యాండిల్, నెక్స్ట్ క్యాండిల్, సో వెయిట్ చేద్దాం. ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ వేసింది. సో ఇమీడియట్లీ నెక్స్ట్ క్యాండిల్, ఆ క్యాండిల్లో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు, బట్ వెయిట్ చేయడం మంచిది. నెక్స్ట్ లెవెల్ ఏం చేస్తుంది? నెక్స్ట్ లెవెల్ని బ్రేక్ చేసేసింది. నెక్స్ట్ వెయిట్ చేద్దాం ఏమవుతుంది. నెక్స్ట్ లెవెల్ బ్రేక్ చేసింది. యాక్చువల్గా అయితే ఫస్ట్ క్యాండిల్ అయిపోయిన వెంటనే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. మనం ఇమీడియట్లీ ఫస్ట్ క్యాండిల్లో మనం చెప్పలేము కాబట్టి వెయిట్ చేద్దాం. నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేసేసింది. మనం బ్రేక్ చేసిన వెంటనే ఏం చేస్తాం? జనరల్గా వెంటనే తీసుకోం, రీటెస్ట్ ఎన్నోసార్లు చెప్పాను మీకు, రీటెస్ట్ చేయాలి, మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ రావాలి, రీటెస్ట్ చేయాలి అనేది చూసుకోండి. ఈ లెవెల్స్ ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్ ఇది ఫుల్ లెవెల్. ఈ ఫుల్ లెవెల్లో ఇలా బాక్స్ డ్రా చేసుకోండి. ఈ బాక్స్లో దీంట్లో 50% లెవెల్ అంటాం నేను. ఆ 50% లెవెల్ని ఇది ఇట్లా తీసుకోండి. ఒక్కోసారి ఫుల్ లెవెల్ వరకు మనకు 50% లెవెల్స్ నుంచి రిజెక్షన్ రావడం కానీ, 50% లెవెల్స్ నుంచి సపోర్ట్ రావడం కానీ. చూడండి, ఇక్కడ 50% లెవెల్ నుంచి రిజెక్షన్ వచ్చేసింది, ఇక్కడ 50% లెవెల్ నుంచే సపోర్ట్ తీసుకునింది. సో ఇలాంటప్పుడు మనకి యూజ్ అవుతాయి. సో అందువల్ల ఇది ఫస్ట్ ఇది. నెక్స్ట్ రెడ్ క్యాండిల్ మీకు అర్థమైపోయింది. ఇక్కడ 50% లెవెల్ని రిజెక్షన్ ఇచ్చేసింది కాబట్టి ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకోవచ్చు, కానీ వెయిట్ చేద్దాం, మనకి రీటెస్ట్ కావాలి అని అన్నాను కదా. నెక్స్ట్ థర్డ్ క్యాండిల్ కూడా నెక్స్ట్ లెవెల్ బ్రేక్ చేసేసిందని ఫోమోలో ఎంటర్ అవ్వకండి. మనకి రీటెస్ట్ కావాలి అంటే మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వేసింది, అగైన్ ఇంకో గ్రీన్ క్యాండిల్ వేసింది, ఇలా మళ్ళీ రెడ్ క్యాండిల్ వేసి 50% లెవెల్ని బ్రేక్ చేసింది. అంటే మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, సార్ ఇట్లా అయితే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఈ లెవెల్ని బ్రేక్ చేసింది కదా అని అంటే, ఇది కాదండి. చూడాలి, ఫస్ట్ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఈ లెవెల్ని బ్రేక్ చేసింది, మేజర్ లెవెల్ని బ్రేక్ చేసింది. ఈ లెవెల్ని బ్రేక్ చేసిందంటే కంపల్సరీగా నెక్స్ట్ లెవెల్ 50% లెవెల్ కాదు, నెక్స్ట్ లెవెల్ని కంపల్సరీగా మనకి టచ్ అవ్వాలి. సో అంతవరకు రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, సో నెక్స్ట్ లెవెల్ వరకు రావచ్చు కాబట్టి, ఈ లెవెల్ వరకు రావచ్చు కాబట్టి నేను ఫుల్ సైడ్ ఆలోచిస్తున్నాను. కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఇది బ్రేక్ చేసిందని మనం వెళ్ళకూడదు. సో ఎందుకంటే ఇది బ్రేక్ చేసింది కాబట్టి డౌన్కి రావాలి. సో నెక్స్ట్ క్యాండిల్ రిజెక్షన్ వేసేసింది, క్లియర్గా చెప్పేసింది. ఈ 50% లెవెల్ని బ్రేక్ చేసేసింది. ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చేసింది, మనకి ఇలా బ్రేక్ చేసింది, పుల్ బ్యాక్ తీసుకునింది, మళ్ళీ బ్రేక్ చేసింది. సో 50% లెవెల్ని. సో ఇక్కడ క్లియర్గా మనం ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఈడొక ట్రేడ్ తీసుకున్నాము, నేను కూడా ఇదే ట్రేడ్ తీసుకున్నానండి.
సో ఈ ట్రేడ్ తీసుకుంటే మెయిన్ చార్ట్ కాబట్టి మెయిన్ చార్ట్లో ఎన్ని 40 పాయింట్స్, మెయిన్ చార్ట్లో 40 పాయింట్స్, 40 పాయింట్స్ స్టాప్ లాస్ మెయిన్ చార్ట్లో, 40 పాయింట్స్ స్టాప్ లాస్. అది ఆప్షన్ చార్ట్లో అయితే 20 పాయింట్స్, అంటే 20 రూపీస్ మనకి స్టాప్ లాస్ ఉంటుంది. సో ఏమైంది, నెక్స్ట్ మనకి టార్గెట్ ఏంటి, ఈ లెవెల్ వరకు టార్గెట్. ఫస్ట్ టార్గెట్ ఏమో ఈ 50% లెవెల్, సెకండ్ టార్గెట్ ఏమో ఈ 100% లెవెల్. సో మధ్యలో గీసిన ఈ గ్రీన్ లైన్ 50% లెవెల్స్, ఇదేమో హాఫ్ ఆఫ్ ది లెవెల్స్, ఇది ఫుల్ టార్గెట్ లెవెల్స్. కాబట్టి ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ 50% లెవెల్ బ్రేక్ చేసింది, సెకండ్ టార్గెట్ క్లియర్గా ఇక్కడికి వచ్చింది, 165 పాయింట్స్ ఇచ్చింది. 165 పాయింట్స్ మెయిన్ చార్ట్లో ఉంటే ఆప్షన్ చార్ట్లో దగ్గర దగ్గర ఒక 75 to 85 పాయింట్స్ ఇచ్చి ఉంటుంది, 75 to 85 పాయింట్స్ ఇచ్చి ఉంటుంది. సో క్లియర్గా ఒక మంచి ట్రేడ్ వచ్చింది. సో 80 పాయింట్స్ తీసుకున్న మనకి కరెక్ట్గా ఇక్కడ మనం టార్గెట్ను ఫిక్స్ చేసుకొని సో క్లోజ్ చేసుకోవచ్చు 80 పాయింట్స్. ఇది ఒకవేళ ఈ క్యాండిల్ ఇట్లాగే డైరెక్ట్గా కానీ బ్రేక్ చేస్తుంటే, ఇక్కడ బ్రేక్ చేసినట్లు, ఇట్లా బ్రేక్ చేసినట్లు, ఇట్లా బ్రేక్ చేసినట్టు డైరెక్ట్గా కానీ బ్రేక్ చేస్తుంటే ఇంకో లెవెల్ వరకు మనం వెయిట్ చేసేవాళ్ళం, ఇంకో ఫ్యూచర్ లెవెల్ ఇక్కడ వరకు వెయిట్ చేసేవాళ్ళం. అక్కడ బ్రేక్ చేయలేదు, ఇక్కడ వచ్చి ఆగింది. కాబట్టి ఇదే నెక్స్ట్, ఇది మనకి క్లోజింగ్. కాబట్టి ఈ లెవెల్ని క్లోజ్ చేసేసాం. 80 పాయింట్స్ ఆప్షన్ చార్ట్లో 80 పాయింట్స్ వచ్చినాయంటే ఒక్క లాట్ మీద చేసిన 35 into 80 పాయింట్స్ అంటే దగ్గర దగ్గర మనకి 2500 2800 దగ్గర దగ్గర మనకి ప్రాఫిట్ వస్తుంది ఒక లాట్తో. నెక్స్ట్ ఇమీడియట్లీ మన లెవెల్ నుంచి గ్రీన్ క్యాండిల్ తీసుకుంది. సో ఇమీడియట్లీ గ్రీన్ క్యాండిల్ సపోర్ట్ వచ్చేసింది కదా సార్ అని తీసుకోకూడదు. ఎన్నోసార్లు చెప్పాను మీకు, రీటెస్ట్ చేయాలి, మళ్ళీ ఇక్కడికి రావాలి, ఇది రీటెస్ట్ చేయకండి అని ముందుకు మూవ్ అయింది. కాబట్టి మోమోలో ఎంటర్ అవ్వకండి, వెయిట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చే కొద్దిగా రిజెక్షన్స్ వచ్చినాయి, ఒక రిజెక్షన్, సెకండ్ రిజెక్షన్ వచ్చిందని మనం ఎంటర్ అవుదాం అనుకుంటే ఫస్ట్ రిజెక్షన్ ఎంటర్ కావు, మళ్ళీ రీటెస్ట్ వచ్చింది, రిజెక్షన్ వచ్చింది, కానీ పెద్ద క్యాండిల్ వేసింది, అంటే ఇక్కడ స్టాప్ లాస్ ఇంక్రీజ్ అయిపోతుంది. కాబట్టి మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి లేదు. ఒకవేళ తీసుకున్నా మనకు నష్టం ఏం లేదు, కానీ చిన్న స్మాల్ ప్రాఫిట్ వచ్చేది. ఇలా ఆల్రెడీ సపోర్ట్ తీసుకుంది కాబట్టి మళ్ళీ రీటెస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మనము వెయిట్ చేస్తాం, కాల్ సైడే వెయిట్ చేస్తాం. ఇక్కడ క్లియర్గా వచ్చింది, మంచి క్యాండిల్ వేసింది. అవసరమైతే ఈ ఎడ్జ్ నుంచే కూడా మనము కాల్ సైడ్ ఎంటర్ అయిపోవచ్చు, ఎందుకంటే ఇది సపోర్ట్ తీసుకునింది ఇక్కడ. అండ్ ఇది డబుల్ బాటమ్ సేమ్ ప్లేస్లో తీసుకుంటే డబుల్ బాటమ్ కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎంటర్ అయిపోవచ్చు. లేదు ఒక క్యాండిల్ 3 minutes క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఎంటర్ అవుతాం సార్ అంటే అట్లా కూడా ఎంటర్ అవ్వచ్చు. 3 minutes క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఎంటర్ అయినాం. దట్ ఈస్ మనకి మెయిన్ చార్ట్లో 40 పాయింట్స్, మెయిన్ చార్ట్లో 40 పాయింట్స్, ఆప్షన్ చార్ట్లో 20 పాయింట్స్ మాత్రమే. సో ఇది సెకండ్ ట్రేడ్. ఎక్కడి వరకు రావచ్చు, ఈ లెవెల్ని బ్రేక్ చేసింది, ఈ లెవెల్ని కూడా బ్రేక్ చేసేసింది. మళ్ళీ 50% లెవెల్ని బ్రేక్ చేయలేకపోతుంది, బ్రేక్ చేయలేదు, వచ్చి రిజెక్షన్ తీసుకునింది. ఇక్కడి వరకు రావాలి, యాక్చువల్గా వెయిట్ చేస్తే వస్తుంది. సో చూడండి, వెయిట్ చేస్తే అంటే మనము ఇదంతా వెయిట్ చేయాలి, ఇదంతా వెయిట్ చేస్తే ఇక్కడికి వచ్చింది మనకి యాక్చువల్గా. సరే, ఇక్కడికి వచ్చి కరెక్ట్గా డెఫినెట్గా వచ్చింది చూడండి, అక్కడికి వచ్చింది. కాబట్టి కంపల్సరీగా ఈ మెయిన్ లెవెల్ వరకు రావాలి, ఈ 50% లెవెల్ కాదు, మనకు టార్గెట్ ఈ లెవెల్ వరకు రావాలి. ఈ లెవెల్ వరకు రావాలంటే ఇంతవరకు వెయిట్ చేయాలి. ఎప్పుడు ట్రేడ్ తీసుకున్నాం, 10:18 తీసుకొని ఎప్పుడు 12 o'clock అంటే 2 hours దగ్గర 2 hours వెయిట్ చేస్తే మన టార్గెట్ రీచ్ అయింది. కానీ ఇక్కడ ఆప్షన్ బయింగ్ కాబట్టి ఇది ఈ పైకి కిందికి రావడంలో పెద్దగా పాయింట్స్ రావు. దాని బదులు మనము ఇక్కడ క్లోజ్ చేసుకోవడమే బెటర్, ఇక్కడే క్లోజ్ చేసుకోవడం బెటర్. 1 or 2 క్యాండిల్స్ వెయిట్ చేసైనా క్లోజ్ చేసుకోవడం బెటర్. ఒక చిన్న ట్రేడ్. సో ఎంత, సో 143 పాయింట్స్ వచ్చింది. 143 పాయింట్స్ అంటే 143 పాయింట్స్ అంటే దగ్గర దగ్గర ఒక 70 పాయింట్స్, ఒక 60 to 70 పాయింట్స్ ఈజీగా వస్తుంది. ఇక్కడ ఒక 80 పాయింట్స్, ఇక్కడ ఒక 70, అంటే 150 పాయింట్స్. ఇంతటితో మార్కెట్ క్లోజ్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు మనం. చాలు 150 పాయింట్స్ అంటే ఎక్సలెంట్. దగ్గర దగ్గర ఒక 5,000 రూపీస్ ఒక లాట్ మీద వచ్చింది. సో క్లోజ్ చేసుకొని ఎప్పుడు టైమింగ్ ఎంత 10:30కి అంతా క్లోజ్ చేసుకొని హ్యాపీగా మన వర్క్లో మనం ఉండొచ్చు, లేదా మన ఎంజాయ్లో మనం ఉండొచ్చు. నెక్స్ట్ ఇమీడియట్లీ మళ్ళీ ఇక్కడ రిజెక్షన్ వచ్చింది కదా సార్ అని తీసుకోకండి, తీసుకున్నా వస్తుంది, మన కాదనలేదు. కానీ ఇది కాస్త వీడి వరకు రావాలి, వీడికి ఫిలప్ చేయలేదు. కాబట్టి ఈ మనం డౌన్ సైడ్ పుట్ సైడ్ నమ్మలేము, అందువల్ల ఇక్కడ ట్రేడ్ తీసుకోకూడదు. ఎందుకంటే మనం మెయిన్ లెవెల్ రీచ్ అవ్వలేదు. ఆ రీచ్ అయ్యేంత వరకు వదిలేసేయండి. కావాలంటే ఇక్కడికి వచ్చి మనకు అప్ సైడే కదా, ఇది రీచ్ అవ్వాలంటే ఇక్కడ వరకు వెళ్ళాలంటే కాల్ సైడ్ ట్రై చేయాలి. కాల్ సైడ్ ట్రై చేయడానికి ఇక్కడెక్కడ అంతా ఏడ సపోర్ట్ తీసుకునిందంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ఒకసారి, ఫస్ట్ టైం మంచి పిన్ బార్ క్యాండిల్ వేసింది. కానీ మనకి రీటెస్ట్ ఇక్కడ కూడా వచ్చింది, ఈ లెవెల్నే సపోర్ట్ తీసుకునింది ఇక్కడ, కానీ రీటెస్ట్ చేసి కిందికి పడిపోయింది.
అప్ సైడ్కి వెళ్ళలేదు, రీటెస్ట్ చేయలేదు, కాబట్టి ఇది కన్సిడర్ చేయము. ఇక్కడికి వచ్చే కొద్దిగా సపోర్ట్ తీసుకునింది, 50% లెవెల్ సపోర్ట్ తీసుకుంది, రీటెస్ట్ మళ్ళీ వచ్చింది, మళ్ళీ లెవెల్ని తీసుకుని, కాబట్టి ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకొని మనము 40 పాయింట్స్ ఆప్షన్ చార్ట్లో, మెయిన్ చార్ట్లో 40 పాయింట్స్, ఆప్షన్ చార్ట్లో ఒక 20 పాయింట్స్ టార్గెట్ రీచ్ 147 పాయింట్స్ అంటే ఇది కూడా ఒక 70 పాయింట్స్ అంటే ఇది అప్ డౌన్ కానీ ఆప్షన్ బయింగ్లో ఒక 40 పాయింట్స్ 50 పాయింట్స్ కంటే ఎక్కువ రావాలి ఆప్షన్ చార్ట్లో నిర్మించడానికి. ఇలాగ ఉంటుంది మనకి, ఇలా కంటిన్యూ కావాలి ఆప్షన్ బయింగ్ అంటే, ఎందుకంటే థీటా డీకే ఉంటుంది కదా, డీకేతో ఇది తగ్గిపోతుంది. సో ఓకే, నెక్స్ట్ తర్వాత చూస్తే మనకి ఈ లెవెల్ దగ్గరే అయింది, మనకి ఈ లెవెల్లో ఏం చేయాలి, ఈ లెవెల్లో బ్రేక్ అయినా తీసుకోవచ్చు, ఈ లెవెల్లో బ్రేక్ అయితే తీసుకోవచ్చు, బ్రేక్ అయ్యి రీటెస్ట్ చేస్తే తీసుకోవచ్చు. ఎప్పుడు కూడా రీటెస్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. మనకి రీటెస్ట్ లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోతుందంటే వదిలేపోతామైంది ట్రేడ్స్, మనకి రోజుకి ఎన్నో ట్రేడ్స్ వస్తుంటాయి, ఇది ఒకటే ట్రేడ్ కాదు, మనకి ఎవ్రీ డే ఉంది మార్కెట్, 365 days మండే టు ఫ్రైడే నడుస్తుంటుంది. సో ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి ట్రేడ్స్, తొందరపడాల్సిన పని లేదు, రీటెస్ట్ చేయండి తీసుకోకూడదు. సో మనకి ఇక్కడి నుంచి రిజెక్షన్స్ వచ్చినాయి, ఒకసారి రిజెక్షన్, సెకండ్ టైం రిజెక్షన్, థర్డ్ టైం రిజెక్షన్, ఫోర్త్ టైం రిజెక్షన్, ఇంత గందరగోళం సైడ్ వేస్ అయిపోయింది అని అర్థమైపోయింది. కొంతసేపు పక్కన పడేసేయండి. ఇదేమైనా బ్రేక్అవుట్ ఇస్తుందా చూడండి, లేదు. ఇదన్నా బ్రేక్అవుట్ ఇచ్చిందా, 50% బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ రీటెస్ట్ పోయి వస్తే అన్నా ఫుడ్ సైడ్ ట్రై చేయొచ్చు. ఓకే, సో ఒకవేళ ఈ మిస్టేక్స్లో ఇక్కడ వచ్చింది కదా సార్, ఇక్కడ వచ్చింది మళ్ళీ రీటెస్ట్ చేసింది, ఇక్కడ ఏదో నేను తీసుకున్నాను ట్రేడ్ అంటే ఇది మంచి క్యాండిల్ కాదు, పోనీ ఇక్కడ తీసేసుకున్నా సార్ అంటే సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రేడ్ స్టాప్ లాస్ కొట్టింది అనుకోండి, ఒక 20 పాయింట్స్ పోయింది అనుకోండి, సో మేమైతే ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ఎంటర్ కాకూడదు మనం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చే గురించి మనకు కరెక్ట్గా 1:19కి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. అంటే బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే ఇక్కడి నుంచి మన ఉద్దేశం ఏంటి, ఈ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సిందే, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే రీటెస్ట్ చేయాలిగా, రీటెస్ట్ చేయడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చి కిందికి బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ చేసి ఇచ్చింది. ఇక్కడ తీసుకుంటే అది పెద్ద బిగ్ క్యాండిల్ వేసేసింది. సరే ఒకవారు అయినప్పటికీ తీసుకున్నా, ఇక్కడే తీసుకోవచ్చు, ఎందుకంటే రీటెస్ట్ చేస్తూ ఉంది ఇక్కడ అని చెప్పి ఇక్కడే స్టార్టింగ్లోనే తీసుకోవచ్చు. లేదు ఒక 3 minutes క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత తీసుకుందాము అంటే ఒక 40 పాయింట్స్ మెయిన్ చార్ట్లో, ఆప్షన్ చార్ట్లో వచ్చేవరికి మనకు ఒక ఎంత వచ్చింది, మెయిన్ చార్ట్లో ఒక 80 పాయింట్స్ వచ్చిందంటే ఒక 30 to 40 పాయింట్స్ వచ్చి ఉంటుంది, ఒక చిన్న ట్రేడే, అంతకంటే ఎక్కువ లేదు. నెక్స్ట్ తర్వాత ఇక్కడ రిజెక్షన్ వచ్చింది, మళ్ళీ రీటెస్ట్ కావాలి, పుట్ సైడ్ వెళ్ళాలంటే రిజెక్షన్ కావాలి, మనకి రిజెక్షన్ కావాలి, పుట్ సైడ్ కావాలంటే రిజెక్షన్ వచ్చింది, ఇక్కడ పుట్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలంటే రీటెస్ట్ కావాలి, ఈ రీటెస్ట్ కాదండి, ఈ లైన్ టచ్ చేయాలి, ఈ లైన్ అంటే ఇక్కడ టచ్ చేసింది, ఇక్కడ టచ్ చేసింది కానీ పెద్ద క్యాండిల్ వేసేసింది, స్టాప్ లాస్ పెరిగిపోతుంది, ఏం పెద్దగా రాదు, ఒకళ్ళు తీసుకున్నా ఆడికాడికి ఉండేది. సో ఇంకా మార్కెట్ అంతా అటు ఇటు అయిపోయింది. సో మన బ్యూటీ ఆఫ్ ది లెవెల్స్ చూడండి, మన లెవెల్స్ని ఎట్లా రెస్పెక్ట్ చేస్తున్నాయి చూడండి. ఈ 50% లెవెల్స్ అనేది ఎప్పుడో ఒకసారి ఉంటాయండి, బట్ డ్రా చేసి పెట్టుకోండి, అంతేగాని 50% లెవెల్స్ ప్రతిసారి 50% లెవెల్స్తో ఉండదు. ఇక్కడ మనం 50% లెవెల్స్తో ఎందుకు ట్రేడ్ తీసుకున్నాం స్టార్టింగ్లో అంటే, ఆల్రెడీ ఫస్ట్ క్యాండిల్ ఇది రెడ్ క్యాండిల్ ఈ లెవెల్ని బ్రేక్ చేసేసింది, ఈ లెవెల్ని బ్రేక్ చేసిందంటే డెఫినెట్గా మనకి ఇక్కడ వరకు రావాలి, అందువల్ల పుల్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇక్కడ చేయండి, కాబట్టి ఇక్కడ నుంచి తీసుకుందాం మనం ట్రేడ్, అంతేగాని ఈ 50% లెవెల్స్ని పెద్దగా మనం నమ్మం. సో ఏమన్నా అడ్జస్ట్ అవుతాయేమో చూస్తాం కొన్ని. నెక్స్ట్ తీసుకున్న చిన్నదే 50% లెవెల్స్ నుంచి అంటే ఇక్కడ వరకే వస్తుంది, అదే మనం ఇక్కడి నుంచి అనుకోండి ఫుల్ లెవెల్ వస్తుంది, మనకి ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది, 100 పాయింట్స్ అన్న ప్రాఫిట్, 100 more than 100 పాయింట్స్ ఆప్షన్ చార్ట్లో ప్రాఫిట్ ఉంటుంది. సో ఎట్లా ఉందో చూడండి. ఈ రోజు కొంచెం మార్కెట్ ఏమంటే ఇక్కడ నుంచి అంతా కొంచెం మార్కెట్ అయిపోయింది. సో మార్నింగే జస్ట్ 10:30 వరకు కొంచెం బాగుంది, కానీ 10:30 తర్వాత నుంచి మనకు అంతా మార్కెట్ అటు ఇటు సైడ్ వేస్ మరీ సైడ్ వేస్ కాదండి, మరీ అంత జిడ్డు కాకపోయినా కొంచెం అప్ అండ్ డౌన్స్ తిరుగుతుంది, కానీ పెద్దగా ప్రాఫిటబుల్ అయ్యి ప్రాఫిట్ ఇచ్చే ట్రేడ్ తీసుకుని ప్రాఫిట్లు వచ్చేంత సీన్ అయితే లేదు. సో ఇవి అండి మన లెవెల్స్. రేపటి లెవెల్స్ చూద్దాము. అండ్ ఇవి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇవి ఫ్యూచర్ లెవెల్స్, ఇవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్, మనకి ఫ్యూచర్ లెవెల్స్,
బట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అంటే కంప్లీట్ అయిపోయిన మార్కెట్, ప్రీవియస్ మార్కెట్ని బట్టి అది 15 మినిట్స్లోనో 1 అవర్లోనో పెట్టుకొని లైన్స్ డ్రా చేయడము, అవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఆ లెవెల్స్ని నేను యూజ్ చేయను, ఆ లెవెల్స్తో జరిగిపోయిన దాన్ని నేను యూజ్ చేయను. నాకు ఈరోజు మార్కెట్ ఈరోజు ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు ఆ ఓపెన్ అయిన వెంటనే మనము లెవెల్స్ పంపిస్తాము. ఓపెన్ అయిన ఫస్ట్ క్యాండిల్ 9:15, 9:20 లోపల మీకు లెవెల్స్ వచ్చేస్తాయి. ఆ లెవెల్స్ డ్రా చేసుకోండి, ఇక్కడ వాల్యూస్ అన్నీ ఉంటాయి, డ్రా చేసుకోండి. ఆ డ్రా చేసుకొని ఆ లెవెల్స్తో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1 మంత్ అబ్జర్వ్ చేయండి, ఒక 20 ట్రేడింగ్ డేస్ అని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి ఎట్లా ఉన్నాయి లెవెల్స్, ఒక తీసుకోవచ్చు, కొంచెం దీని మీద వర్కౌట్ చేస్తే మనం సక్సెస్ఫుల్ అవ్వచ్చు అని అనుకుంటే బాగా స్టడీ చేయండి. రోజు 20 డేస్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు డబ్బులు ఏముందండి, ఒక లాస్ అయినా కానీ ఉంది. 1 వీక్లో మీరు పోయిన లాస్ అంతా 1 వీక్ 10 డేస్లో మనం లాగేసుకోవచ్చు, లాస్ అంతా రికవరీ అయిపోవచ్చు. ముందు సబ్జెక్ట్ నేర్చుకోండి, ప్రతి పాయింట్ నేర్చుకోండి. సో ఇక్కడ లెవెల్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, ఈ లెవెల్స్ మీద ఎలా తీసుకోవాలో చెప్తున్నాను కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, కామెంట్స్ మీకు రెస్పాన్స్ ఇస్తాను. అవసరమైతే ఏదైనా లెంగ్తీగా ఉంటే దాని వీడియో కూడా చేస్తాను. సో నేను 3 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. సో ఈ లెవెల్స్ని నేను పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే మీకు 100% వస్తుంది. ఈ లెవెల్స్ కూడా ఆటోమేటిక్గా డ్రా చేయడానికి ఒక ఇండికేటరు మీద వర్కౌట్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా మీకు ఇండికేటరు ఈ లెవెల్ లైన్స్ని అదే డ్రా చేసేసేటట్లు, అది కూడా తొందరలో చెప్తాను. దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా చెప్తాను. సో అది వర్కౌట్ అయితే అదే ఆటోమేటిక్గా లైన్స్ని కూడా మీరు చేయాల్సిందల్లా మీరు చేయాల్సిందల్లా 9:15, 9:20కి ఇండికేటర్ని ఆన్ చేసి పెట్టుకుంటే చాలు. 9:20కి 9:15, 9:20కి ఆన్ చేసి పెట్టుకుంటే చాలు, మీకు ఆటోమేటిక్గా లెవెల్స్ వచ్చేసేటట్లు ఆ ఇండికేటర్ మీద వర్కౌట్ చేస్తున్నాను. సో అయిన వెంటనే చెప్తాను మీకు ప్రస్తుతానికి. సో మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి, అండ్ ఫ్రీ టెలిగ్రామ్ లైక్ చేయండి. ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. ఫ్రీ టెలిగ్రామే, మిమ్మల్ని ఏమి డబ్బులు అడగట్లేదు, మనీ అడగట్లేదు, ఓన్లీ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్. సో మీరు చేయాల్సిందల్లా దీని మీద బాగా స్టడీ చేయండి, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయండి, ఒక 20 డేస్ అన్నా అబ్జర్వ్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, రేపు 30th అక్టోబర్ రేపటి వీడియోతో మళ్ళీ మనము రేపు వీడియోలో కలుస్తాం, రేపటి లెవెల్స్తో, రేపటి ఫ్యూచర్ లెవెల్స్తో. సో ప్రతిరోజు మినిమంలో మినిమం మనం చేయాల్సింది ఒక 3 ట్రేడ్స్, 3 or 4 ట్రేడ్స్, ఈజీగా 3 ట్రేడ్స్, 2 or 3 ట్రేడ్స్ గ్యారంటీగా సక్సెస్ అవుతాము, కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. బట్ మీరు స్టడీ చేసి చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి మనీ రావాలి, ఒక శాలరీ లాగా మనీ రావాలంటే మనం కూడా ఎంతో ఒక స్టడీ చేయాలి. ఊరికేనే డబ్బులు వచ్చేవు. సో ఒక బీటెక్ చదవాలి, 4 years పడుతుంది, అయిన తర్వాత జాబ్ అన్న వస్తుందంటే గ్యారంటీ లేదు. సో అలా చదివిన తర్వాతే కదా ఏదైనా జాబ్ రావాలంటే ఎంతో స్టడీ చేసి ఎంతో ఇచ్చేస్తేనే కదా. అలాగే ఇక్కడ కూడా స్టాక్ మార్కెట్లో అంటే డబ్బులు ఉండగానే స్టాక్ మార్కెట్లో డబ్బులు రావండి. మీరు ఎంత స్టడీ చేస్తే, ఎంత వర్క్ చేస్తే, ఎంత అబ్జర్వ్ చేస్తే, ఎంత స్టడీ చేస్తే మీకు అంత రిజల్ట్ ఉంటుంది. సో చేయంగా లైఫ్ లాంగ్ ఉండే మార్కెట్, ఏ రోజు మీరు ఎదురు చూడాల్సిన పని లేదు. మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిందే, ఎవ్రీడే సబ్జెక్ట్ నేర్చుకుంటూ లెవెల్స్ని డ్రా చేసుకుంటూ లెవెల్స్ మీద ఎలా వర్కౌట్ అయినాయి అని చేసుకుంటూ పోయినారంటే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం. ఏ జాబు ఏది అవసరం లేదు, ఈజీగా ఎవ్రీడే సింపుల్గా ఒక లాట్ మీద మనకు 5,000, 6,000 ఈజీగా ఎవ్రీడే సంపాదించుకోవచ్చు. ఈజీగా ఒక్క లాట్ మీద కొంచెం ప్రాక్టీస్ పెరిగిన తర్వాత అది 2 లాట్స్ అవుతాయి, 4 లాట్స్ అవుతాయి. లాట్స్ పెంచుకున్నా కూడా మనకి ఏం ప్రాబ్లం. మీ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఎన్ని లాట్స్ అయినా వేస్తారండి, ప్రాఫిటబుల్గా వచ్చి ఎన్ని లాట్స్ అయినా వేస్తారు ప్రాఫిట్. సో సక్సెస్ఫుల్ ట్రేడర్స్, ప్రాఫిటబుల్ ట్రేడర్స్, ప్రో ట్రేడర్స్ ఏం చేస్తారు, ఈ ఒక్క క్యాండిల్ చాలు, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, ఈ ఒక్క క్యాండిల్లోనే ఎగ్జిట్ అయిపోతారు. జస్ట్ ఒక 10 పాయింట్స్, వాళ్ళు వేసే క్వాంటిటీ ఎంత ఉంటుంది, 10,000 క్వాంటిటీ, 20,000 క్వాంటిటీ అట్లా వేసి లక్షల్లో సంపాదిస్తారు. ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ, ఇక్కడ నుంచి ఖచ్చితంగా వెళ్తుంది. సో ఆ లెవెల్స్కి పోవాలంటే టైం పడుతుంది. సో మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.